ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. 10 ఏళ్ల బాలుడు విశ్వాసి అయిన తన తల్లిని ఇలా అడిగాడు, అమ్మా, దేవుడు మన పాపములను క్షమించిన తర్వాత అవన్నీ ఎక్కడికి పోతాయి? మళ్ళీ ఎప్పుడైనా అవి హఠాత్తుగా మనలోనికి తిరిగి వస్తాయా అని అడిగాడు. అందుకు ఆ తల్లి, మీ ఉపాధ్యాయుడు గ్రీన్ బోర్డుపై గాని బ్లాక్ బోర్డుపై గాని రాసిన రాతలు, వేసిన చిత్రాలు ఇప్పుడుంటాయా అని తిరిగి ప్రశ్నించింది. అప్పుడు ఆ పిల్లాడు, ఎందుకుంటాయి? అవి ఎప్పటికప్పుడు తుడిచేస్తారు కదా. అప్పుడు తల్లి అడిగింది, తుడిచివేయబడిన తరువాత రాసిన రాతలు, గీసిన గీతలు ఎక్కడికి పోతాయి అని అడిగింది తల్లి. అవి తుడిచిపెట్టబడ్డాయి అంతే అన్నాడు. అప్పుడు తల్లి వివరించింది, దేవుడు కూడా మన పాపములను మనం ఒప్పుకుంటే వాటన్నిటినీ తుడిచివేస్తానని వాగ్దానం చేశాడు అని చెప్పి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనాన్ని చదివి వినిపించింది. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ప్రియులారా, ఇశ్రాయేలు జనాంగముతో దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడు. నేనే తుడిచివేస్తున్నాను. మన పాపములను దేవుని దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు అవి తుడిచివేయబడతాయి. అవి తుడిచివేయబడ్డాయి అంటే అవి ఎక్కడో చోట రాయబడి ఉన్నట్లే కదా. ఎక్కడ రాయబడి ఉంటాయి? ప్రియులారా, మానవులు చేసిన ప్రతి పాపము మానవుని హృదయముపై రాయబడి ఉంటుంది. మీ చిన్నప్పుడు జరిగిన సంఘటనలు ఎప్పటికీ మీకు గుర్తుంటాయి. ఎందుకు అలా గుర్తుంటాయి? అవి మీ మనస్సులపై రాయబడ్డాయి గనుక. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం ప్రకారం పాపము ఇనుప గంటముతో రాయబడుతుందంట. అది మన హృదయములనేడి పలకల మీద చెక్కబడి ఉంటదట. ఎవరి పాపము వారి హృదయముల మీద వ్రాయబడి ఉంటుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, చిన్నప్పటి నుండి నీవు చేసిన పాపము నీ హృదయము మీద చెక్కబడి ఉన్నది. ఆ చెక్కబడిన పాపమే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. నీ గుండె బరువైపోతోంది. నీవు ఆందోళనతో నిండిపోతూ ఉన్నావు. మరి ఆ పరిస్థితి నుండి మనకు విడుదల ఎలాగొస్తుంది? మన హృదయములపై నుండి ఆ పాపము తుడిచివేయబడినప్పుడు మన గుండె భారము తగ్గుతుంది, మనస్సు తేలికవుతుంది. దానికోసం మనం ప్రభు దగ్గర మన పాపాన్ని ఒప్పుకోవాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎంత అద్భుతమైన వాక్యము! మన పాపము ఎంత ఘోరమైనదైనా మనము ఒప్పుకొనినప్పుడు ప్రభువు దానిని మన హృదయం అనే పలక మీద నుండి ఆయన రక్తము చేత తుడిచివేస్తాడు. ఎప్పుడైతే మన హృదయము పై నుండి అది చెరిపివేయబడిందో మనకు మనశ్శాంతి కలుగుతుంది, మన గుండె భారము దిగిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం, మనము మన పాపమును ఒప్పుకొనకపోతే ఆ పాపము అలాగే నీవు చనిపోయేంత వరకు నీ హృదయముపై చెక్కబడి ఉంటుంది. ఆ పాపం వల్ల నీకు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. మనము మన పాపములను ఒప్పుకొని బాప్తిస్మము పొందినప్పుడు మన పాపములన్నీ తుడిచివేయబడి క్రీస్తుతో కూడా లేపబడిన వారముగా ఉంటాం. అప్పుడు ఏ పాపము మనపై ప్రభుత్వం చెయ్యదు. ఒప్పుకొనని పాపాలు మనలను వెంటాడుతాయి. వాటి యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాం. గనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీ జీవితంలో ఒప్పుకొనని పాపము ఏది ఉండకుండా చూసుకోండి. ప్రతి పాపమును ప్రభు దగ్గర పెట్టండి. ప్రభు క్షమాపణ అడగండి. ప్రభు క్షమించి మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. అప్పుడు మీ జీవితం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీవు మా పాపములను తుడిచివేసి మమ్మలను పరిశుద్ధులుగా చేస్తారని వాగ్దానం చేస్తున్నారు. ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా అపరాధ భావము చేత కృంగిపోయి ఉంటే, వారి పాపమును వారు నీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మీరు వారిని క్షమించి నీతిమంతులుగా తీర్చి వారి హృదయములో నుండి పాప భారమును తొలగించి పరిశుద్ధపరచమని, నీ సంతోషం చేత నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.